ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. మరొక ఉదయకాల సమయమున ప్రతిదినము ప్రభుతో అనే ఈ కార్యక్రమానికి మనమందరం కూడా ఈ రీతిగా మరి అటెండ్ అవ్వడానికి దేవుడు చూపిన కృపకై దేవునికి వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు వినాలని ఆశతో ఎంతమంది అయితే సిద్ధపడి ఉంటా ఉన్నారో వారందరితో కూడా మీరు మాట్లాడమని వేడుకుంటాం. మీరే ఆత్మీయమైన ఆహారాన్ని అందించండి, ఆత్మీయంగా బలపరచండి, స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్, ఈ సమయంలో దేవుని యొక్క మాటలను మనము ఆలకించడానికి ముందు మన యొక్క పరిస్థితులన్నింటినీ ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఏంటి పరిస్థితులు అంటే, ఎప్పుడైనా సరే నేను చాలా బలహీనమైన పరిస్థితిలో ఉంటా ఉన్నాను, నేను దిక్కులేని పరిస్థితిలో ఉంటా ఉన్నాను, లేకపోతే నేను చాలా ఎవరూ లేక ఒంటరిగా ఉంటున్న పరిస్థితిలో ఉంటా ఉన్నాను అనే ఆలోచనతో ఒకవేళ నీవు దిగులు పడుతుంటున్న సందర్భం ఏదైనా ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని గురించిన మాట నిన్నెంతగానో ఆదరిస్తుందని, నిన్నెంతగానో బలపరుస్తుందని నేను రూఢిగా చెప్పగలుగుతా ఉన్నా. ఎందుకంటే దేవుడు అన్నాడు, నేను మంచి కాపరిని. ఆయన చాలా మంచి కాపరిగా ఉంటున్న దేవుడు. ఎలాగైతే గొర్రెలు కాస్తూ ఉంటున్న కాపరి గొర్రెలను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు, ఏ విధంగా అయితే వాటిని ఆహారం కలిగిన పచ్చిక బయలు దగ్గరికి నడిపిస్తాడు, ఏ విధంగా అయితే క్రూర మృగాల బారిన పడకుండా వాటిని కాపాడుతూ తీసుకొస్తా ఉంటాడు, అంతకన్నా నేను గొర్రెలకు మంచి కాపరిని అని దేవుడు పరిచయం చేసుకున్నవాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి దిక్కు తెలియని స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నా, అనగా తప్పిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో నువ్వు ఉంటూ ఉన్నా, అపాయకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటూ ఉన్నా, లేకపోతే శత్రువు యొక్క చేతికి చిక్కిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉంటూ ఉన్నా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు మంచి కాపరిని. ఒకసారి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. సో దేవుడు ఎలాంటి వాడో ఈ యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలనగా చూస్తే అర్థమవుతా ఉంది. ఏ విధంగా అయితే గొర్రెల కాపరి గొర్రెల యొక్క క్షేమం కొరకై మందను కాచేవాడుగా ఉంటా ఉన్నాడు, అదే విధంగా మన దేవుడు ఆయన మనకు మంచి కాపరిగా ఉంటూ మనల్ని అనునిత్యము పోషిస్తున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. చక్కగా ఆయన మనల్ని పోషించడం మాత్రమే కాదు, ప్రతిదినము మనల్ని సంరక్షిస్తుంటున్న దేవుడిగా కూడా ఉంటా ఉన్నాడు. మన బాగోగులన్నీ చూసుకుంటున్న వాడిగా ఉంటా ఉన్నాడు. ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేసిన దేవుడిగా, మనల్ని దూరంగా తోలివేసిన దేవుడిగా ఆయన ఉండట్లేదు. ఒకవేళ మనము దేవుడి నుంచి దూరం అయిపోతుంటున్నా, మనం పరిగెత్తుతూ ఉంటున్నా, దేవుడైతే మనల్ని విడిచిపెట్టకుండా మన వెంట పడుతున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయనకు తెలుసు, ఆయనకు మనము దూరం అయితే శత్రువు బారిన పడతామని, శత్రువు మనలను సంహరిస్తాడని, నాశనం చేస్తాడని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మనలను అనునిత్యము వెంబడిస్తుంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన మనల్ని కాచే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన మనలను మేపే దేవుడు, మనల్ని పోషించే దేవుడు. అన్ని రీతిలుగా మనకు కావాల్సిన శారీరకమైన ఆహారమైనా సరే, ఆత్మీయమైన ఆహారమైనా సరే దేవుడు మనకు అందించి మనలను అనుదినము కూడా పోషిస్తున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఇంకొక మాట అక్కడ మనం చూస్తా ఉన్నాము, ఆయన తన బాహు చేత గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఆత్మీయ స్థితిలో ఇంకా చిన్నవాడుగా ఉన్నా సరే, ఆత్మీయతలో అంతగా అభివృద్ధి చెందని పరిస్థితుల్లో నువ్వు ఉంటా ఉన్నా, ఆయన నిన్ను హక్కున చేర్చుకుని నిన్ను బలపరిచే దేవుడిగా ఉంటా ఉన్నాడు.
ఆయన నిన్ను తన రొమ్మున ఆనుచుకొని నిన్ను బలపరుస్తుంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా దేవుడు నన్ను ఎడబాశాడు అని అనుకోవడానికి వీలు లేకుండా దేవుడు నిన్ను ఎంతగానో పట్టించుకుంటున్న శ్రద్ధ కలిగిన వాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన శ్రద్ధ ఎలాంటిది, ఎంత శ్రద్ధ తన యొక్క ప్రజల పట్ల చూపించే దేవుడు అంటే ఇక్కడ ఇంకొక మాట రాస్తా ఉన్నారు, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించే దేవుడు, మెల్లగా నడిపించే దేవుడు. ఒకవేళ నడవలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నా, బలహీనమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నా, లేకపోతే బక్కచిక్కిన పరిస్థితుల్లో నువ్వు ఉంటూ ఉన్నా, దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఆయన ఎలా నడిపించాలో అలాగే నిన్ను నడిపిస్తా ఉన్నాడు. తన చేయి పట్టుకొని నిన్ను మెల్లగా నడిపించగలిగే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఒకవేళ అబ్బో నేను అసలు నడవలేని పరిస్థితిలో ఉంటా ఉన్నాను, నేను ఎందుకు కూడా అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉంటా ఉన్నాను అని అనుకుంటున్నట్లయితే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను తన భుజాల మీద మోసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. తన రొమ్మును ఆనించుకొని నిన్ను ఎత్తుకొని తీసుకెళ్లే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఎలాంటి అపాయకరమైన పరిస్థితులైనా, ఎలాంటి కష్టమైన పరిస్థితులైనా దేవుడు నిన్ను చేయి విడువకుండా ఆయన మంచి కాపరిగా, మన ప్రధాన కాపరిగా నీతో అనునిత్యము ఉంటూ నిన్ను పోషిస్తున్న వాడిగాను, సంరక్షిస్తుంటున్న వాడిగాను, అనేక రీతిలుగా నిన్ను ఆదుకుంటున్న వాడిగాను ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు. కాబట్టి ఒకవేళ నువ్వు ఈ ఆలోచనలో ఉన్నట్లయితే, నాకెవరు లేరే, నన్ను అందరూ విడిచిపెట్టారే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే, నాకు సరైన ఆహారం లేదే అని ఒకవేళ నువ్వు దిగులు పలుకుతున్నా, కలత చెందుతున్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే, ప్రధాన కాపురైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను తన హక్కును చేర్చుకొని నడిపించడానికి సిద్ధంగా ఉంటా ఉన్నాడు. నిన్ను తన భుజాల మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్లడానికి ఆయన సిద్ధంగా ఉంటా ఉన్నాడు. నీ అవసరత ఏంటో ఎరిగి నీకు ఎక్కడ సమృద్ధిగా ఏది లభిస్తుందో అక్కడికి నిన్ను నడిపించగలిగే దేవుడిగా ఆయన ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన వారులారా, ఒకవేళ లోన్లీనెస్ తో నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే, అయ్యో ఎవరు నాకు తోడు లేరే అని నువ్వు అనుకుంటున్న పరిస్థితిలో ఉన్నట్లయితే, అయ్యో నేను భయంకరమైన అపాయంలో ఉన్నాను, ఆపదలో ఉంటున్నాను అన్న పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, ఇదిగో నన్ను సరిగా పట్టించుకునే వాళ్ళు లేరు, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, ప్రేమించే వాళ్ళు లేరు అనుకుంటున్న పరిస్థితుల్లో నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటా ఉన్నాడు నేనున్నాను, నేను నిజమైన కాపరిగా నేను నీకు తోడుంటాను. ఆయనకు పేరు ఇమ్మానుయేలు అని దేవుడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అనే అర్థం వస్తా ఉంది. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ తోడుండే దేవుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. ఆయన నిన్ను పిలుస్తా ఉంటా ఉన్నాడు. ఆయన తోడు నువ్వు కావాలని కోరుకుంటున్నట్లయితే, ఆయన నడిపింపు నీకు కావాలని కోరుకున్నట్లయితే, ఆయన పోషణలోను ఆయన సంరక్షణలోను నువ్వు ఉండాలని కోరుకుంటున్నట్లయితే, ఈ ఉదయకాల సమయంలో ఆయనకి నీ హృదయాన్ని ఇవ్వు, నిన్ను నువ్వు సమర్పించుకో ఆయనకి. ప్రభువా ఇదిగో నాయన నా హృదయంలోకి రా, నాతో ఉండు ప్రభువా, నన్ను నీ బిడ్డగా నువ్వు అంగీకరించు, నా కాపరిగా నువ్వు ఉండి నన్ను నడిపించు అని దేవుని దగ్గర ఒక చిన్న మాట నువ్వు ప్రార్థన చేయి, నువ్వు అడుగు. ఆయన నీకు తోడుండేదానికి, ఆయన నిన్ను పోషించేదానికి, ఆయన నిన్ను సంరక్షించేదానికి, ఆయన నిన్ను ఎత్తుకోవడానికి, ఆయన నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్న దేవుడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి నీవు ఆయనను పిలవగలిగితే ఆయన రావడానికి సిద్ధపడతా ఉంటాను. నీవు ఆయన యొక్క ఆధీనంలోకి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడితే ఆయన నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి నిన్ను పట్టించుకునే దేవుడు, నీ మీద శ్రద్ధ వహిస్తున్న దేవుడు, నీ మీద కరుణ చూపిస్తున్న దేవుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆయన చెంతకు నువ్వు చేరడానికి సిద్ధంగా ఉంటే ఒక చిన్న ప్రార్థన చేసుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీకు తోడుంటాడు, అన్ని విషయాలలో నిన్ను నడిపిస్తాడు. కాబట్టి తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం, దేవుడు మీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన మాటలకై మీకు వందనాలు. ఆయన మంచి కాపరిగా మీరు మమ్మల్ని మేపడానికి, మమ్మల్ని కాయడానికి, మమ్మల్ని సంరక్షించడానికి మీరు దేవా ఇష్టపడుతున్న దేవుడిగా ఉంటా ఉన్నారు. శత్రువుల బారిన మేము పడకుండా మమ్మల్ని రక్షించగలిగే, కాపాడగలిగే దేవుడిగా మీరు ఉంటా ఉన్నారు. కాబట్టి ప్రభువా, ఉదయకాల సమయంలో ఎవరైనా సరే నీ కాపరత్వం కింద వారు ఉండాలని కోరుకుంటూ, ప్రభువా నీవు నాకు తోడుగా ఉండయని ఎవరైతే అడుగుతూ ఉంటున్నారో వారందరికీ ఇమ్మానుయేలు దేవుడిగా మీరు తోడుండి మీరే నడిపించమని, బలపరచమని, స్థిరపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.